అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కార్యకర్తలందరూ సిద్ధం కండి అని చెప్పి ఇక నుంచి ప్రభుత్వం మీద పోరాటం చేద్దాము అని ఆయన పిలుపునిస్తున్నారు. ఇంకో పక్క మీరేమో ఆ పార్టీ విలీనం అవుతది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకటి మేడం, హ్మ్. మేము ఊరికే అంచనా లేకుండా, విశ్లేషణ లేకుండా చెప్పడం లేదు. ఇప్పుడు చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నటువంటిది ఏందంటే, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంది ఏందంటే, హైదరాబాద్‌లో ఎక్కడున్నారు హైదరాబాద్‌లో మేము మేము మా పోరాటాలు మాకున్నాయి. హ్మ్. మీ పోరాటాలు మీకున్నాయి. మేము మా ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు మేమంతా కూడా మూసీ నది ప్రాంతంలో పడుకున్న సందర్భాలున్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు చేసింది గానీ, మీరెక్కడున్నారు, మేమెక్కడున్నాం అనేటువంటిది కాదక్కడ సమస్య. హ్మ్. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇంకో మిత్రుడు కూడా మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులకు జీతాలెందుకు అవి అనేటువంటిది. అది సరైనటువంటి వాదన కాదు. అంత జీతం ఎందుకు ఉండాలి, తక్కువెయ్యాలా అవన్నీ హ్మ్. నిరాధారమైనటువంటి సమస్యల గురించి మనం మాట్లాడేది లేము. అది ఎవరు ఏం చేయలేరు. అది అయ్యేది కాదు, పోయేది కాదు. చర్చ ఏందంటే, కాంగ్రెస్‌కి బీఆర్ఎస్‌కి ఉండే సంబంధం ఏందంటే, నేను ఇంతకుముందు చెప్పిన మేనమామల సంబంధం ఉంది వాళ్ళకు. 2004 నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆ తెలంగాణ కోణంలో వాళ్ళకు ఉండేటువంటి సంబంధాలు, వెంకటస్వామి గారు కుదిరించిన సంబంధాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లా 2014లో చూసుకుంటే ఈవెన్ కేసీఆర్ గారు ఆ పార్టీ నుంచే వచ్చారు అట్లా అనుకుంటే. వచ్చాడు. హ్మ్. అదే రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ నుంచే స్టార్ట్ అయింది కదండి హ్మ్. సార్. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ నుంచే స్టార్ట్ అయింది కదా రాజకీయ ప్రస్థానం. నన్ను మాట్లాడియండి. హ్మ్. ఇప్పుడు 2014లో 22, 23 సీట్లు గెలిచింది కాంగ్రెస్. ఎక్కడ పోయిందండి ఎమ్మెల్యేలంతా? ఇతర పార్టీలకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం వగైరా వగైరా అన్ని పార్టీలకు వెళ్ళి 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కలిసిండ్రు. హ్మ్. అది మేనమామల బ్లడ్ గ్రూప్ అది. కాంగ్రెస్లో అంతమంది పోయి మొన్న 2018లో గెలిచినటువంటి ఎన్నికలలో కూడా 19 మంది సభ్యులు అయితే 12 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కలిసిరండి? బీఆర్ఎస్లో కలిసింది. హ్మ్. బీఆర్ఎస్లో కలిసిండ్రు తప్ప వేరే పార్టీలకు రాలే. మా పార్టీలకు రాలే. సరే, ఓ ప్రిన్సిపల్ స్టాండ్లో మా పార్టీలకు వస్తే మా దగ్గర రాజీనామా చేసి రావాలంటాం ఎప్పుడు కూడా. మరీ అంత దిగజారి లేము మేము. హ్మ్. ఇప్పుడు కూడా మా స్టాండ్ ఏంటంటే, మా పార్టీలకు ఎవరన్నా ప్రస్తుత ఎమ్మెల్యే రావాలన్నప్పుడు రాజీనామా చేసి రావాలా, మళ్ళీ పోటీ చేయాలా, సరే అది వేరే సంగతి, చర్చకు నేను పోవడం లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్లో కలిసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలా ఇప్పుడు 10 మంది కలిసిండ్రు. కాంగ్రెస్లోకి వెళ్ళి మీకు తెలుసు 10 మంది సభ్యులు పోయినారు. ఒక ఆయన గద్వారా ఆయన ఉన్నా లేరు అనేటువంటి పరిస్థితుల వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేక ప్రకటనలు చేసిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు అనేక ఓపెన్ ప్రకటనలు చేసిండ్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా చేసిండ్రు. మేము గేట్లు తెరవడిస్తే గేట్లు మూసేసినాము మా పార్టీలోకి రావడానికి బీఆర్ఎస్ నాయకులు, కానీ గోడ దూకి వస్తామని చెప్పి ఈ మాట ఇప్పుడు కూడా నా జ్ఞాపకం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడిండు. ఈ ఎన్నికలు అయిపోగానే, లోక్సభ ఎన్నికలు అయిపోగానే 30 మంది శాసనసభ్యులు మా పార్టీలో వచ్చి జాయిన్ అవుతారని నేను అబద్ధమా మాట్లాడింది? వాళ్ళే మాట్లాడినారు. మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు? వీళ్ళకి కుదిరిన అండర్స్టాండింగ్ ఏంటంటే, మీరు ముందు పోవడం ఎందుకు, తర్వాత అయినా మనం అంతా కలిసే ఉంటాం కదా, ఇక్కడ ఉండి పోతేనే కదా విలువ ఉంటుంది మీకు, ముందే పోతే అక్కడ విలువ ఉండదు. ఆ కాంటెక్స్ట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి తెలియదా? బట్టి విక్రమార్క గారికి తెలియదా? ఆయన గురించి ఎందుకు? ఆయన అధ్వానం పాలన, ఆ 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తానంటాడు. అది వీలైతే అది ఒక ఈటల రాజేందర్ని ఓడించడానికి ఆ డిమాండ్ తీసుకొచ్చినాడు. మీరు ట్రెండ్ ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడుకోవాలి, నాకు అభ్యంతరం లేదు. మొన్న ఎన్నికలకు ముందు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారి అధ్యక్షత జరిగినటువంటి అనేక ఉద్యమాలు, పోరాటాల ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రతి ఉప ఎన్నికలో మేము గెలిచినాము, డిపాజిట్లు దక్కలే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు. ఏం మాట్లాడతారండి? నేనేమంటున్నా, అక్కడి నుంచి సరే జరిగిన పరిస్థితి మాకు ఎక్కడ మేము పొరపాటు చేసినాం అనేది మాకు అంచనా ఉంది అంతర్గతంగా. మేము ఒకవేళ ఆ పొరపాటు చేయకుండా ఉంటే ఇవాళ మేము రాష్ట్రంలో అధికారంలో మేము ఉండేవాళ్ళము. ఇది మా ఆలోచన కాదు, ప్రజల ఆలోచన, మామూలు ప్రజల ఆలోచన. సరే, పొరపాట్లని మేము సరిదిద్దుకున్నాం, చేసినాము. కొన్ని వ్యవహారాలు మేము ఇలా 37% ఓట్లు వచ్చినాయి. మాకు ఇంత తక్కువ ఓట్లు రాలే కదా. మోదీ గారు అంటాడు. అవునండి, మోదీ గారే ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. తెలంగాణలో కూడా మోదీ గారి పేరు మీదనే ఈ మోదీ గారిని చూసి ఓట్లేస్తారండి. మీరు మోదీ గారి డైరెక్షన్ రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు. మోడీ గారి డైరెక్షన్ రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడం కోసమే దళిత బంధు పథకం తీసుకొచ్చిరని చెప్తున్నారు కదా సార్. వెంకటరెడ్డి గారు సార్, ఒక్క నిమిషం మాట్లాడియండి. నేను కూడా మాట్లాడగలుగుతా అంతకంటే ఎక్కువ. ఓకే, అది కాదు పద్ధతి. నేను త్వరగా మాట్లాడి ఇష్టం వచ్చినంతసేపు టైం తీసుకోబడే దగ్గర మాట్లాడు. ఈ పద్ధతి మన పనికిరాదు, మధ్యలో ఇంటర్ఫేర్ కావడం అనేది. మీరు అన్నదాన్ని నేను సమాధానం చెప్తున్నా సార్. మీరు అడిగిందని మళ్ళీ తర్వాత రిపోర్ట్ కాకుండా ప్రశ్న జవాబులు అని. ఓకే, రైట్. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ బట్టి విక్రమార్క గారు మొత్తం అసెంబ్లీలో ఆయన్నే ఉన్నాడు. మీరు ఆ మేనిఫెస్టో రాసేటప్పుడు, మీ మేనిఫెస్టో నా దగ్గర ఉంది, 43 పేజీల మేనిఫెస్టో, 47 పేజీల మేనిఫెస్టో రాసిండ్రు. అన్ని ఫ్రీ, ఉచితంగా అన్ని ఫ్రీ అని రాసినారు. ఉద్యోగస్తులకు 3 డిఏలు మేము రాగానే రిలీజ్ చేస్తాము, పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తాము. మీరు రాయలేదా? ఇలా వాళ్ళు అడిగితే వాళ్ళని మీరు బదనాం చేసే పరిస్థితున్నారు.
ఉద్యోగస్తులు అంటే ఏమనుకుంటారండి? 10 లక్షల మంది ఉద్యోగస్తులు పెన్షన్లు ఉన్నారు, మీకు జ్ఞాపకం లేకపోతే. నేను చూసిన ఉద్యోగస్తులను పెట్టుకున్న ఏ ప్రభుత్వం బట్టగట్టి బయట పడలేదు, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావుతో సహా. అంత పెద్ద బలమైన నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా చివరికి ఎవరిని మన ఉద్యోగ నాయకులు ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ నాయకుల్ని తీసేసి, ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసి మళ్ళీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేఆర్ రామోస్ కాంగ్రెస్ నాయకుడే కదా 69లో ఉద్యమం చేసి. ఇవన్నీ ఉన్నాయి. 10 లక్షల మంది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ బంధువులు అంతా కలిపితే ఒక్కొక్కరికి 10 మంది అవుతారండి. 1 కోటి జనాభాను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీరు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే ఊరుకోండి. ఉద్యోగస్తుల జీతాలకు 5,500 కోట్లు 6,000 కోట్లని ఉదయం సాయంత్రం దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఆ డబ్బు ఎక్కడ పోతుందండి? నాకు వస్తుందండి ₹1,00,000 పెన్షన్, నేను ఏం చేస్తానండి? అన్ని రకాల చెల్లింపులు చేస్తుంటా. కూరగాయలు కొంటా, బియ్యం కొంటా, సెల్ ఫోన్ కొంటా, మరి బట్టలు కొంటా, ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి. మార్కెట్లోకి ఆ డబ్బు ఓడం లేదండి. మార్కెట్లో డబ్బు పోతేనే కదండి ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక వస్తు సేవలను కొంటేనే కదా ఆర్థిక వ్యవస్థ నడిచేది. ఏదో ఇస్తే అది పుక్కడుగా పోతుంది అనేటువంటి పద్ధతి లోపల ఎవరికి ఏం మిగులుతుందండి? అది కాదు, నచ్చ చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు ఒక మీటింగ్ ఎక్కడ పెట్టిండో తెలుసా? రేవంత్ రెడ్డి గారు కమాండ్ అండ్ కంట్రోల్ పోలీస్ దాంట్లో పెట్టిండు, అంటే బెదిరించడానికి. ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన ఉద్యమాలు చేయలేదు, ఏం చేయలేదు, ఉద్యమాలు తెలియదు ఆయనకి. కానీ ఉద్యోగస్తులు ఊరుకోరు. మొన్న రాజకీయాలకు అతీతంగా 3 రోజుల కింద సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉద్యోగ నాయకులు, నేను బీజేపీ పార్టీ అయినప్పుడు కూడా విఠల్ మా పార్టీ నుంచి మేము కలిసినాము. మాకు ఉద్యోగస్తులు ఇంపార్టెంట్. శ్రీనివాస్ గౌడ్, మరి సుధాకర్ రెడ్డి గారు, పాత్ర సుధాకర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్సీ స్వామి గౌడ్ గారు కలిసినాము. ఉద్యోగస్తులకు ఏమాత్రం ఎవరికి అన్యాయం చేసినా కూడా రాజకీయాలకు అతీతంగా మేము పోరాడతాం అనేటువంటిది మొన్న మేము చెప్పడం జరిగింది సోమాజిగూడ ప్రెస్ కేంద్రంగా. నేను ఎందుకంటున్నాంటే వాళ్ళ త్యాగాలు ఉన్నాయండి. ఈ నాయకులు చేస్తే వచ్చినాయండి. కేసీఆర్ గారు, విజయశాంతి గారు ఇద్దరు కొట్లాడితేనే వచ్చింది అనుకుంటారా తెలంగాణ? వాస్తవాలు అవి. జేఏసీ కోదండరామ్ గారి నాయకత్వంలో వచ్చింది, ఆయన పక్కకు వచ్చినాడు. నేనేమంటున్నా అంటే కుటుంబ కేంద్రంగా నడిచే పార్టీలు, అది పెద్ద కుటుంబం, ఇది చిన్న కుటుంబము. కాంగ్రెస్ 3 రాష్ట్రాలకు పరిమితమైన పెద్ద కుటుంబము. బీఆర్ఎస్ ఈ రాష్ట్రానికి, వాళ్ళు కూడా జాతీయ పార్టీ అంటున్నారు, ఎక్కడ పోయిందో మనకు తెలియదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కరోజు నోరు విప్పనటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వం యొక్క అన్ని రకాల లాంఛనాలను, ప్రోటోకాల్ అనుభవిస్తుండేటువంటి పద్ధతి లోపల పార్టీ ఎక్కడ ఉంటుందండి? ఇంకా అది ముక్కలై దేంట్లో దాంట్లో కలుస్తుంది. కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్లో మా ప్రభాకర్ కనపడ్డది ఏంటంటే ఈ రకంగా జరగబోతుంది అనేటువంటి జరుగుతుంది. కానీ వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇంకొక ఆరోపణ ఉంది కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మోడీ గారి డైరెక్షన్ లో పనిచేస్తున్నారు, ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నారు అనేది. ఉమ్మడి ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి గారికి. అవునన్నా కాదన్నా కూడా వాస్తవాల రాజకీయ అనుభవం ఉంది. ఏ పనులు ఎట్లా చేసుకోవాలనో తెలుసు. ఇవాళ చాలా సందర్భాలు ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగేటువంటి ఒక సమన్వయము, అండర్స్టాండింగు, అవగాహన కలవడం అనేది ఉంటుంది. శత్రువా? ఆయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి, అడుగుతాడు మాకు ఇది ఇవ్వండి అని. అడిగినవి చాలా సందర్భాల్లో వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు యొక్క రిప్రజెంటేషన్ మీద మంత్రులను కలుస్తాడు అంటే కలిస్తే తప్పేముంది అంటున్నా. రాష్ట్రం కోసం కలిసి ఉంటాడు. మళ్ళీ తిట్టేనే ఉన్నాడు కదా ఆయన. మోదీ గారిని నేను స్పేర్ చేయకుండా ఉండడం లేదు కదా. మీలాగా ప్రధానమంత్రి వస్తే కనీసం ఎయిర్పోర్ట్కి పోవడం తెలియదు, రాష్ట్రపతి వస్తే పోవడం తెలియదు. ఈ రాష్ట్రం అంటే మాది, మా జాగీరు తెలంగాణ అనుకుంటే ప్రజలు ఎక్కడ కాల్చి వాత పెట్టాలో అక్కడ పెట్టిండ్రు డిపాజిట్. నేను ఊహించలే బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే మేము దాంతో కొంతకాలం మేము అనుబంధంగా ఉద్యమంలో ఉన్నాము, కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాము. డిపాజిట్ రాకుండా పోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను ఊహించలే. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ కుటుంబంలో సామాజికంగా వాళ్ళని పక్కకు పెట్టి సామాజికంగా ఇస్తే వాళ్ళ ప్రజలు గుర్తిస్తారు తప్ప, ఇంకా వాళ్ళు ఇద్దరు తప్ప, ముగ్గురు తప్ప, కూతురు అల్లుడు ఇది తప్ప ఇంకోరు మాట్లాడడానికి అవకాశం లేదు కదండి వాళ్ళకు. ఇప్పటికి అదే నడుస్తుంది. వాళ్ళంటే సామాజిక రంగము, సామాజికంగా మేము పనిస్తున్నాం అనేటువంటి పద్ధతుల కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అనేది ప్రజలు ఓడగొట్టినారు. ఆయన కంటే ఎక్కువగా ఈయన తప్పులు చేస్తున్నాడు 16 మాసాల లోపల. ప్రజలు ఏమనుకుంటుంది కదా, అరే వాళ్ళంతా వీళ్ళంతా ఏమైందిరా బాబా, ఆఖరికి వచ్చినప్పటికీ ఈయన ఏదో గెలిపిస్తే ఈయనంతా కేక వచ్చింది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ టైం మేము ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకొక 6 నెలల వరకు ఇస్తాం, అట్లా 2 years వరకు ఇస్తాము. మాకు ఈ లోపల కొత్త అధ్యక్షుడు వస్తాడు, మా కార్యక్రమాలు మాకు ఉంటాయి. తప్పకుండా ప్రజలు ఆలోచిస్తలేరా? ఇది వీళ్ళే సొక్కం అనే పద్ధతి లోపల తెలంగాణ ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆ కొత్త అధ్యక్ష పదవి కోసం ఈ ప్రభాకర్ గారు కూడా ట్రై చేస్తున్నారా? అందుకే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తున్నారా? ఆ పార్టీ ఎవరు నిర్ణయిస్తే అది జరుగుతుంది, అన్ని చూసి ఇస్తారు. అది వేరే విషయం, దాని చర్చ కాదు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఉద్యోగస్తుల సమస్యల మీద హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మీరేం చేసిండ్రు? 3 DL వాపసు ఇచ్చి ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురి చేసిపోయినరు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీరేం చేసిండ్రు? ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టిపోయినారు. రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ హెల్త్కి సంబంధించింది మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ సమస్యల మీద మీరు ఇవాళ వచ్చిన సమస్యలన్నిటి మీద బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం చేయలే. వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు నిర్ణయం చేయలే. ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళు.
ప్రజలకు తెలియదా అండి? ప్రజలు పిచ్చోళ్ళానండి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? మొన్ననే కదా ఉన్నది, ఏడాదిన్నర కిందనే ఉన్నావు కదా. కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క వైఫల్యములు, రెండు పార్టీల యొక్క అసమర్థ పాలన, రెండు పార్టీలు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చినటువంటి పరిస్థితుల వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, సామాజిక స్పృహ కలిగిన పెద్ద పెద్దోళ్ళని చూసిండ్రు. 52లోనే 45, 47లోనే మూమెంట్లు వచ్చినాయి, కమ్యూనిస్ట్ మూమెంట్లు వచ్చినాయి, రాజులకు నవాబు వ్యతిరేకంగా పోరాటారు. తెలంగాణ పోరాటాలు చరిత్ర ఉంది. మిగతా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణ. ఏ మాట ఉంటే ఆ మాట అంటారు తెలంగాణ. ఎవరైనా కానివ్వండి, నేను కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, మీరు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. కాబట్టి ఈ చరిత్ర అనేది ప్రజల ముందు ఉన్నమాట వాస్తవం. ప్రజలు నిర్ణయం చేస్తారు. వీళ్ళు అన్నారు కదా ఏమని, టీఆర్ఎస్ ఏం చేసిండ్రు ఉద్యమాలు, మరి 16 నెలల నుంచి ఉద్యమం చేస్తే క్యాండిడేట్ పెట్టి మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకో గెలవకపోతే, క్యాండిడేట్ పెట్టి దమ్ము లేదు, కాంగ్రెస్ ఏదో ఒకటి పెట్టి ఓడిపోయిండ్రు, మేము ఏం చేయలే కదా, ఎందుకు వేసిండ్రు ఓట్లు అంటే ప్రజల యొక్క తీర్పును మీరు అవమానిస్తున్నారా? మేధావులు కదా, ఎందుకు వేయలేదు? గెలుస్తున్నాం మేము. అది అర్థం చేసుకోకుండా బీజేపీ ఏడుంది, ఎడ గెలుస్తుంది, దాని కింద గ్రౌండే ఉంది. గ్రౌండ్ కాదండి, గెలవాలనుకున్నప్పుడు ఎన్టీ రామారావు 83లో వచ్చినప్పుడు దానికి గ్రౌండ్ ఉంచారా, కార్యకర్తలు ఉంచారా? ఉప్పెనలాగా గెలిచిండు. ప్రజల అసంతృప్తి వచ్చినప్పుడు ఎవ్వరు ఏ నది ఆగదు, అన్ని డ్యాములు కొట్టుకొని పోయి ముందుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని కార్యకర్తలు ఉంటే మీరు ఏం చేశారండి? మేము రఘునందన్ రావు గెలిపిస్తున్నాం, మీ అడ్రస్ ఎక్కడ, కాంగ్రెస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ? మేము విఠల్ రాజాని గెలిపిస్తున్నాము, మీరు డిపాజిట్ వచ్చిందా? మేము ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించినాము, మీరు ఎక్కడున్నారు? మీరు పోటీ చేస్తే మీ చిన్నారెడ్డి ఎక్కడున్నాడు? ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎందుకు మాట్లాడతారు ఇట్లా? మీరు చేసే తప్పులను ఒప్పుకొని సరిదిద్దుకొని పోతే మీకు ఏమైనా అవకాశాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ సమాజం చూస్తుంది. ఈ కోణం లోపల మా ప్రయత్నాలు మాకుంటాయి, ప్రజల మద్దతు మాకు ఉన్నది అనేది మా అభిప్రాయం. వాళ్ళు ఉన్నది అనుకుంటే ఉండనండి, అట్లాగే అనుకోనివ్వండి. ఇవాళ స్థానిక ఎన్నికలను పెట్టలేనటువంటి ఒక నిస్సహాయ భయ సంకోచంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి ఏంటంటే కలర్ ఇచ్చి బీసీ కలర్, బీసీ రిజర్వేషన్ అంటున్నారు. ఇంతవరకు లేదు, ఎన్నికలు పెట్టరు రానండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్ని ఆగిపోయినాయి ఇక్కడ. కాబట్టి మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ చేసిరండి, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే మీరు చూస్తున్నారు. నిన్ననే ఇవ్వాలనే పేపర్లు వచ్చింది. ఏది అవుటర్ సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి 19,000 కోట్లు మెట్రోకి సంబంధించి. దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లేదంటే మీకు ఆ సాటుగా ఇస్తారండి. అన్ని రాష్ట్రాలకు ఒక పద్ధతి ఉంటుంది, ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, దాని రికమెండేషన్స్ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డబ్బు పంపిణీకి సంబంధించి డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్కు రూల్స్ ఉంటాయి. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు నేను అన్ని ఉచితంగా ఫ్రీ ఇస్తాను అనుకుని ఇక్కడ మీరు పెట్టి ఇస్తలేరు అని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అని పద్ధతి ఉండాలండి. మేము కూడా ఇస్తున్నాం, ఉచితం ఇవ్వాలని లేదాను, పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి, బడ్జెట్ని బట్టి ఉచితాలను ప్రజలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప గాలికి ఇచ్చి. ఇప్పుడు ఏం జరిగిందండి? ఉద్యమకారులకు, నేను ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమకారుని 69 నుంచి ఉద్యమకారుని ఏమన్నారు? ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తారు. దాని గురించి కూడా ఆలోచించి పెట్టే ముందు ఆలోచించాలి కదా. మా ఏదైతే ఉంది మనకి ఇట్లా కనపడదల్లా మన ఇరుకటి కూడా చెప్పిండట, ఇట్లా కనపడే 100 ఎకరాలు నాదనడట. అదంతా నీదేనా అంటే అదంతా నీదే, ఉన్నది 2 ఎకరాలు. కాబట్టి ప్రజలను మోసం చేసినటువంటి ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు మహిళలకు మీరు 4,000 ఇస్తామన్నారు, ఏమైనా 2,500 ఇస్తామన్నారు. ఎటు పోయిందా అంటున్నా. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అక్కడ, వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి కోణంలో ఇది జరగవచ్చు అని మా ఒక ఆలోచన. సో ప్రభాకర్ రెడ్డి గారు, అంటే ఈ ఊహాగానాలకి ఇంకొక కారణం కూడా ఇందాక మనకి వెంకటరెడ్డి గారు చెప్పారు, నిన్న ప్రభాకర్ గారు చెప్పిన దాంట్లో కూడా అది కూడా ఉంది. కవిత కేసును వాదించిన న్యాయవాదిని